కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చినట్టే కనిపించిన వర్మ అటాక్ సినిమాతో తెలుగులోనూ అదే ఫామ్ చూపించాలని భావించాడు. వర్మకు తనకు బాగా పట్టున్న క్రైమ్ థ్రిల్లర్ బ్యానర్లో తెరకెక్కిన అటాక్ టాలీవుడ్లో వర్మను సక్సెస్ ట్రాక్లోకి ఎక్కించిందా? తొలిసారిగా పూర్తి సీనియర్ క్యారెక్టర్లు నటించిన మనోజ్ ఆ పాత్రలో ఎంతవరకు మెప్పించాడు? ఈసారైనా అని ఆశపడి థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులు, వర్మ అభిమానులు నిరాశపడుతూనే ఉన్నారు. వాస్తవ సంఘటనల్ని కథగా మలచడంలో, వాటిని తెరపై సహజంగా ఆవిష్కరించడంలో వర్మ దిట్ట. అటాక్ కోసం వర్మ ఎంచుకున్న కథ కూడా అలాంటిదే. మరి ఒకప్పుడు హైదరాబాద్లో దందాలు చేస్తూ పెద్ద రౌడీగా పేరు తెచ్చుకున్న గుర్రాజ్ తన కుటుంబం కోసం దందాలు వదిలిపెట్టి చార్మినార్ గ్రూప్స్ పేరుతో బిజినెస్ చేసుకుంటూ బతుకుతుంటాడు. గుర్రాజ్కు 3 కొడుకులు. వారే కాళీ, గోపి, రాధ. ఓ భూ వివాదంలో ప్రత్యర్థులు గుర్రాజును దారుణంగా హత్య చేస్తారు. నరసింహులు అనే వ్యక్తితో ఉన్న ల్యాండ్ డీలింగ్ కారణంగానే గుర్రాజును హత్య చేసి ఉంటారని అంతా భావిస్తారు. అదే అనుమానంతో గుర్రాజ్ పెద్ద కొడుకు కాళీ నరసింహుల కోసం వెతుకుతూ ఉంటాడు. గుర్రాజ్ రెండో కొడుకు గోపి మాత్రం ఈ గొడవలు వద్దని ఇప్పటికైనా ఆ ల్యాండ్ వదిలేసి అందరం ప్రశాంతంగా ఉందామంటూ అన్న కాళీని వారిస్తుంటాడు. ఈ విషయాలేవి పెద్దగా తెలియని గుర్రాజ్ చిన్న కొడుకు రాధ బిజినెస్లు పక్కన పెట్టి అన్నకు తోడుగా నిలబడతాడు. అదే సమయంలో ఒంటరిగా నరసింహుల కోసం వెళ్లిన కాళీ మీద అటాక్ జరుగుతుంది. పారిపోవాలని ప్రయత్నించిన కాళీని నడి రోడ్డు మీద నరికి చంపేస్తారు. దీంతో రాధను ప్రేమించిన వల్లి రాధను ఈ గొడవలోకి వెళ్లొద్దని చెబుతుంది. తన తండ్రి, అన్నను చంపిన వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన రాధ తన తండ్రిని, అన్నను చంపిన వారిని ఎలా కనిపెట్టారు, ఎలా పగ తీర్చుకున్నారు అన్నదే మిగతా కథ. కథ కంటే సన్నివేశాలు, అందులో భావోద్వేగాలకి పెద్దపీట వేస్తారు వర్మ. వర్మ ఎప్పట్లా పగ, ప్రతీకారాల కథను ఎంచుకున్నాడు. కాకుంటే నేపథ్యం మాత్రం ధూల్పేటకు మారింది. ధూల్పేట వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ దందాలు ఎలా నడుస్తాయి అనే విషయాన్ని చాలా సహజంగా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. పగ, ప్రతీకారాలు అన్న చిన్న లైన్ను 2.5 గంటల సినిమాగా మలిచిన వర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తన గత సినిమాల్లో కనిపించిన కెమెరా వర్క్, అదే తరహాలో నేపథ్య సంగీతం, దాదాపు అవే పాత్రలు మరోసారి తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి కాస్త స్టార్ ఇమేజ్ను నటులను ఎంపిక చేసుకుని సినిమా మీద ఆసక్తి కలిగించిన వర్మ కథా కథనాల్లో మాత్రం ఎలాంటి కొత్తదనం చూపించలేడు. ఎడిటింగ్ కూడా వర్మ స్థాయిలో లేదనిపిస్తుంది. ప్రతిసారి చనిపోయిన ప్రకాష్ రాజ్ మాట్లాడిన సీన్స్ వచ్చి సినిమా ఫ్లోను బాగా ఇబ్బంది పడతాయి. ఇతర విభాగాల పనితీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు.